దేశంలో తన గోలియాతుని చంపాడు. ఆ గోలియాతుని చంపిన భయము ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతూనే ఉన్నది. ముందు గాజా అనే ఒక పట్టణాన్ని వాళ్ళు నాశనం చేశారు. అదే గాజా పట్టణం పోయి మన ఇశ్రాయేల్ జనానికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఆ ఇశ్రాయేల్ జనాలు మన దావీదు వేసిన పునాది గట్టి పునాది కాబట్టి ఆ ధైర్యం విశ్వాసం కాబట్టి ఫిలిష్తీయులను వాళ్ళు కొడుతూనే ఉన్నారు. కాబట్టి ఆ సంఘటన అదే ఇది ఇప్పుడు ఆ దావీదులు ఫిలిష్తీయులు ఏ విధంగా వచ్చారు, ఫిలిష్తీయులు దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడనేది ఈ సబ్జెక్టు. ఒక వ్యక్తి ఇద్దరుల మధ్య ఏది జరిగినా కానీ ఇప్పుడు మన 10 సంవత్సరాల ముందు అనుకుంటాను ఇండియాకి మ్యాచ్ జరిగింది, క్రికెట్ మ్యాచ్. ఆ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా బలమైన టీముదా అని ఆస్ట్రేలియా ఏమనుకుందంటే వాళ్ళని జయించాలంటే మన చేత కాదు, మనం ఏ విధంగా అయినా ఈ రాత్రి అంతా మన 11 మంది 15 సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఏ విధమైన ప్రార్థించాలంటే అక్కడ ఉన్న ఇద్దరు సచిన్ టెండూల్కర్ సేవాకును మనం అవుట్ చేయాలి. ఏ విధంగా మనం అవుట్ చేయాలని దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థించారు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ని 2 ఓవర్లను అవుట్ చేశారు. అవుట్ చేసి వాళ్ళు జయించారు. దీని కారణం ఏమంటే ఒక ఎదుటివాడు ఎంత బలమైన వాడు వాడిని ఏ విధంగా మనము జయించాలనేది ఆలోచన వాళ్ళలో కలిగి ఎవరి దగ్గర పోయారంటే దేవునితో వాళ్ళు కలిశారు. ఇండియా టీంకి బలమైన టీముదా, ఇండియా టీం మంచి ఆటగలదా, ఆస్ట్రేలియా టీము బలమైన టీముదా, మంచి ఆటగాళ్ళు. కానీ ఇండియాలో ఉన్న అది తక్కువ ఏంటంటే దేవభక్తి తక్కువ, ఆస్ట్రేలియాలో దేవభక్తి ఎక్కువ. ఆ దేవభక్తి ఆ దేవుడే వీళ్ళకి విజయాన్ని అందజేశాడు. అదేవిధంగా మనము కూడా మన కుటుంబంలో కూడా ఏ కుటుంబం అయితే విశ్వాసంగా ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళని ఎట్లయినా కానీ సాతాను లోపల ప్రవేశించి ఆ కుటుంబానికి నెమ్మది లేకుండా కలగజేస్తుంది. కాబట్టి అలాంటి కలగజేసేటప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. ఈ దావీదును పట్టుకోవడానికి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు మనం చెప్పాను కదా, గోలియాతుని చంపినాడు, తిరిగి ఆయన మన పక్క దేశానికి రాజు అయ్యాడు. కాబట్టి మనకి ఆయన వల్ల ఆపద ఉంది, మనం ఎలాగైనా ఆయనని పట్టుకోవాలి, ఎలాగైనా దావీదును మనం చంపితే కదా మనం జయించగలమనే ఒక ఆలోచన వాళ్ళలో కలిగిన వలన వాళ్ళు ఫిలిష్తీయులు వచ్చి దావీదును పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నా చూడండి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళెను. దావీదు ఎక్కడ వెళ్ళాడు? ఫిలిష్తీయులను వచ్చిన తర్వాత ఫిలిష్తీయులు ఎవరు ఇశ్రాయేల్ దేశం మీదకి రావాలి, కానీ ఒకే వ్యక్తి దావీదు మీద పట్టుకోవాలి. దావీదు బలమైన వాడు, బలమైన నాయకుడు, ఆయనను పట్టుకోగలిగితేనే మనం వచ్చి జయించగలము అని ఆలోచన వాళ్ళు పుట్టిన వలన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన పట్టుకొని వచ్చినప్పుడు దావీదు అంటేనే వాళ్ళ మీదకి యుద్ధానికి పోలే. ఎక్కడ పోతున్నాడు? ప్రాకార స్థలమునకు వెళ్ళాను. ప్రాకార స్థలమునక గోడలు, 4 గోడల మధ్య. అదే ఇది మనం వచ్చి అదే అధ్యాయంలో 9వ వచనంలో చూసినామంటే దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువ వరకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆయన ప్రాకార స్థలాన్ని ఎంచుకున్నాడు. 4 గోడల మధ్య ఒక ప్రాకార స్థలం అంటే ప్రార్థనా స్థలాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అప్పుడు ప్రార్థనా స్థలానికి పోయి ఏమని ప్రార్థించాడు? ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధానికి వాళ్ళు ఈగల మారిది దోమల మాది ఎక్కువ జనం వాళ్ళు నా మీదకి వస్తున్నారు, నా దగ్గర అంత నాకు బలం లేదు, శక్తి లేదు, నువ్వే నాకు బలాన్ని శక్తిని దయచేసే దేవుడు అని ఆయన ప్రార్థనా స్థలంలో ఆయన ప్రార్థించి ఉంటాడని అనుకుంటున్నాం. ప్రాకార స్థలం విను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రెఫాయిము లోయలో దాక్కున్నారు. ఈయన కనిపించకుండా దాక్కుని ఎప్పుడైనా కానీ దావీదు ఇక్కడ వచ్చినప్పుడు ఆయనను పట్టుకోవాలి, ఏ విధంగానే ఆయన బంధించాలి అని ఒక ఆలోచన వాళ్ళలో కలిగింది. ఇప్పుడు మనం డిస్కవర్లో మనం చూసినప్పుడు ఈ సింహాలు ఇంకా జంతువుల్ని వేటాడేటప్పుడు ఎక్కడోసారి దాక్కొని ఉంటాయి. ఆ దాక్కున్నప్పుడు ఆ జింకని పట్టుకోవాలంటే ఆ దగ్గరకు వచ్చినప్పుడు లబుక్కుని పట్టుకుంటాయి. ఆ విధంగా వీళ్ళు లోయలో దాక్కొని ఉన్నారు ఆయనను పట్టుకోవాలని. దానికి పట్టుకోవాలి. అప్పుడు దావీదు దేవుని దగ్గర అడుగుతున్నారు, దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోవదునా? దావీదు దేవుని దగ్గర ఏమని అడుగుతున్నాడు? దావీదు దేవా నా మీదకి ఫిలిష్తీయులు వస్తున్నారు, వాళ్ళ నాకు ఎదురుగా వాళ్ళ ఎదురుగా యుద్ధానికి నేను పోయేదనా? వారిని నా చేతికి అప్పగించేదవా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు ఆయన దేవుడైన దేవుణ్ణి ఒక మనిషి దావీదు దేవుడితో ఏ విధంగా అడుగుతున్నాడు చూడండి, విచారిస్తున్నాడు. ఇప్పుడు మన పిల్లలు 7th +2 పాస్ అయినప్పుడు కొంతమంది ముందుగా పాస్ అయిన వాళ్ళ దగ్గరికి పోయి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందని ఏ విధంగా అయితే మనసుల్ని మనం అడుగుతామో, అదే దావీదు ఎవరి దగ్గర విచారిస్తున్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన విచారిస్తున్నాడు. పొమ్ము నిశ్చేదముగా వారిని చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. దావీదుకు గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సైన్యం అన్నీ ఉన్నాయి. కానీ దావీదు కాదు, దేవుడే నాకు సహాయము, దేవుడు ఉంటేనే యుద్ధం మనం చేయగలం అనే ఒక బలమైన నమ్మకం దేవుని ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ముందు ఎవరి దగ్గరికి పోతున్నాడు? ప్రార్థనా స్థలానికి పోయి ప్రార్థించి దేవునితో అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారిని నీ చేతికి అప్పగించినను యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్షెబా రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్షెబా రాజ్యం అని పేరు పెట్టెను. ఆ సైన్యాన్ని యెహోవా ద్వారా దేవుని ద్వారా వాళ్ళందరినీ హతం చేశాడు, పారిపోయారు. దానికి ఒక పేరు పెట్టాడు, బయల్షెబా రాజ్యం అను. ఇక్కడ కింద మనం చూసినప్పుడైతే ప్రవాహముల స్థలము. జల ప్రవాహము కొట్టుకుపోయినట్లయితే మనము డిస్కవర్లో చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు భయంకరమైన వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే చెట్లు చేమలు జంతువులు ఇవన్నీ ఎలాగా కొట్టుకొని పోతారో ఆ విధంగా ఫిలిష్తీయులు కొట్టుకొని పోయినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? నిలవకుండా నాశనం చేసుకొని ఆ స్థలమునకు బయల్షెబా అని పేరు పెట్టాను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారను వాటిని పట్టుకొనిరి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బొమ్మలు అంటే వాళ్ళ విగ్రహాలు, ఈ దేవుళ్ళు మనల్ని రక్షిస్తాయి అనే ఒక విశ్వాసం వాళ్ళలో ఉన్నందువలన వాళ్ళు బొమ్మలు తెచ్చుకున్నారు. అవి ఏమీ చేయలేకపోయాయి. కాబట్టి వాళ్ళ దానిని కానీ వదిలేసిపోయారు. మనలో దానిని కూడా నాశనం చేశారు. అదేవిధంగా మనం దిన వృత్తాంతానికి పోతే అక్కడ ఆశా ప్రార్థన మనము చూద్దాం. దిన వృత్తాంత గ్రంథం 14వ వచనం, 14వ అధ్యాయము 2 దిన వృత్తాంతం 14-11. రెండు దిన చాలు. ఇప్పుడు ఆశ దేవుని దగ్గర ఏ విధంగా ప్రార్థిస్తున్నాడంటే, ఆశ తక్కువ బలం ఉన్నది, ఎదుటి వాని దగ్గర ఎక్కువ బలం ఉన్నది. ఈ ఎదుటి వాడిని బలం ఉన్న వాడిని నేను జయించలేను. అందుకనే దేవుని దగ్గర అడుగుతున్నారు ఏమని? దేవా నాకు అధికమైన బలము వాళ్ళ దగ్గర ఉంది, నాకు బలం తక్కువ ఉంది. బలం లేని వారికి నువ్వు బలాన్ని దయచేసే దేవుడు కనుక నాకు సహాయం చేయము, నువ్వు మాకు తోడుగా ఉండమని ఆశ దేవుని దగ్గర అడిగినట్లుగా మనము చూస్తున్నాం. మనం కూడా మన దగ్గర ఏదైనా కానీ బలము లేనప్పుడు,
ఏదైనా కానీ మన ఇంట్లో శోధనలు ఏదాది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాల. ప్రార్థన క్రైస్తవులకు ఒక బాణం లాంటిది. అలాంటి ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వాళ్ళకి యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ దగ్గర ఏముంటాయి, మందు బలమైన తుపాకులు అవన్నీ ఉంటాయి. అవి లేనప్పుడు వాళ్ళు యుద్ధం చేయలేరు. మనము కూడా ఒక శాతాన్ని జయించాలా, ఒక వ్యక్తిని జయించాలంటే మనకి ప్రార్థన అవసరం. అందుకే దావీదు ఎక్కడ వెళ్ళాడు, ప్రార్థనా స్థలానికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించి ఆయన ఏ విధంగా అయితే జయం పొందాడో మనం కూడా అలాంటి ప్రార్థన మనకి ప్రాముఖ్యము. క్రైస్తవులం అంటేనే ప్రార్థన. అలాంటి ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబానికి కలిగి ఉండాలని మనం కలిగి ఉండాలి. అదేవిధంగా ఆశ ఉన్నంతకాలము అక్కడ ఏ యుద్ధం జరగలేదు, ఆ రాజ్యము సాఫీగా జాగింది. మనం అదే అధ్యాయంలో 15వ అధ్యాయంలో 19లో మనం చూసినట్టయితే ఆయన ఉన్నంత వరకు అక్కడ యుద్ధాలు జరగలేదు, అంతా సాఫీగా అక్కడ రాజ్యం పాలించాడు. తర్వాత ఆశకి ఏం జరిగిందో మనం 16వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 16, 12, 18లో మనం చదివినట్లయితే ఆశ ఎవరిని ఆశ్రయించాడు. ఇక్కడేమో 14 అధ్యాయం 11వ వచనంలో సైన్యం అధికంగా వచ్చింది, వాళ్ళ జయించడానికి నువ్వు నాకు సహాయం చేయాలా, లేని వారికి సహాయం చేసి బలం లేని వారికి నువ్వు బలాన్ని సరిచేసే దేవుడు కదా, అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇక్కడ 16వ అధ్యాయము 12, 13 అందరూ బైబిల్ తెరచండి, చూడండి, చెప్పే వాక్యాన్ని బాగా వినండి, అది అర్థం చేసుకోండి. అప్పుడే మనం ఉంది దాన్ని ఆ అర్థాన్ని మనము ఆ వాక్యాన్ని మనం గ్రహించగలం. చాలు. ఇప్పుడు ఆశ అక్కడ అధికమైన బలము, ఎదురుల్లో ఎక్కువ జనాలు వచ్చినారో నాకు బలం లేదు, నాకు బలాన్ని దయచేయమని ఆడ ప్రార్థించాడు. అనా ఇక్కడ 16వ అధ్యాయానికి వచ్చి 12వ వచనాలకు వచ్చేళ్ళకే ఆయన కాళ్ళు ఒక పుండు వచ్చింది. ఆ పుండుని వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి, దేవుని దగ్గరికి పోయాను. ఆయన దేవుని దగ్గరికి పోక ఏం చేసినాడు, మనుషుల్ని ఆశ్రయించాడు, వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులను ఆశ్రయించినప్పుడు అయినాడు చిన్న వయసులో ఆయన ఏమయ్యాడు, మరణించాడు. ప్రియ సంగమ, మనము కూడా మన పిల్లవాళ్ళకు మన ఇంట్లోనూ ఏదాది ఒళ్ళు బాగాలేనప్పుడు మనం చేసే పనులు ఏమంటే వెంటనే ఎవరి దగ్గరికి పోదామని మనసులను మనం ఆశ్రయిస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో ఏదైనా దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫస్ట్ ఎయిడ్ పోయి టెంపరీగా ఒక మందు వేసి కట్టి పంపిస్తుంటారు. అదేవిధంగా మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుని దగ్గర అడిగి, అయ్యా ఇలాంటివి ఒళ్ళు బాగలేదు, ఎవరి దగ్గరికి అయితే పోతే బాగుంటుంది, మేము పోయిన డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ డాక్టర్కి మంచి సలహా దయచేయండి, ఆయన ఇచ్చే మందు మాత్రలను ఆశీర్వదించండి అని ముందు మనము దేవుని దగ్గర ప్రార్థించాలి. అలాంటి ప్రార్థించినప్పుడే మనము నిజమైన దేవుని నమ్ముకున్న బిడ్డలమైపోతాం. అదే ఇప్పుడు జరిగింది. కానీ ఆశ అలా ప్రార్థించలేదు. ఆశ ఏం చేసినాడు, మనుషుల్ని ఆశ్రయించాడు. మనుషుల్ని ఆశ్రయించినప్పుడు ఏమైనాడు, చిన్న వయసులోనే ఆయన మరణించినట్లు మనం చూద్దాం. అదేవిధంగా నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 10, 12, 11, 12 చదువుకున్నాము. నిర్గమకాండంలో మోషేతో దేవుడు మాట్లాడినట్లుగా దేవునితో మోషే మాట్లాడిన విధంగా మనము తెలుసుకోవచ్చు. నిర్గమకాండం 32:10. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. ఇప్పుడు మోషేతో యెహోవా దేవుడు ఎందుకు చెప్పాడు,
430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అడిమితనంగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రమైన నడిబొడ్డు నుంచి వాళ్ళని నడిపించాడు. నడిపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ అరణ్యంలో ఉన్నప్పుడు మోషే కొన్ని రోజులు కనిపించకపోతే వాళ్ళ దగ్గర సనుగు ఏర్పడి, మమ్మల్ని రచించేది ఎవరు లేరు, మాకు ఒక దేవత కావాలని వాళ్ళు ఒక దేవతని తయారు చేసుకొని దాన్ని పూజిస్తూ ఇదే మమ్మల్ని ఇశ్రాయేల్ దేశం నుంచి రప్పించింది అని వాళ్ళు అనుకునేది దేవునికి తెలిసి, దేవుడు ఏమంటున్నాడంటే, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో అన్నాడు. మోషే స్వార్థపరుడు కాదు, తన స్వలాభం కోసం కాదు, దేవుని నమ్ముకున్న మంచి వ్యక్తి. కాబట్టి దానికి ఆయన నువ్వు చంపేయి, నా కొత్త జనం నాకు లాభం ఉందని ఆ లాభానికి ఆయన ఎదురు చూడకోకుండా ఏమంటున్నాడు, మోషే తన దేవుడైన యెహోవాని బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో రప్పించని నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు? దేవుని దగ్గర మోషే అడుగుతున్నాడు, దేవా నువ్వే కదా ఇశ్రాయేల్ దేశాన్ని ఐగుప్తు దేశం నుంచి జనాన్ని తీసుకొని వచ్చింది, ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపితే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకే కదా, కాబట్టి వాళ్ళని చంపొద్దని చెప్తున్నాడు. ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు, కీడికే కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపపడము. మోషే దేవుని దగ్గర ఏమంటున్నాడు, దేవా ఇశ్రాయేల్ జనాన్ని ఐగుప్తు దేశం నుంచి తోలుకొని వచ్చి ఈ అరణ్యవాసంలో వాళ్ళని చంపితే ఐగుప్తు జనాలు ఏమంటూ పోతారు? ఆ నింద నీ మీదకి వస్తుంది, కాబట్టి ఆయనను చంపవద్దు అని చెప్పి మోషే దేవుని దగ్గర బతిమాలుతున్నాడు. ఏ విధంగా దేవుని దగ్గర మోషే మాట్లాడుతున్నాడు, దేవుని దగ్గర మోషే ఏమని పలుకుతున్నాడో అదంతా మనము జ్ఞాపకం చేసుకుందాము. మన విశ్వాసాన్ని మన బలపడాలి, మన క్రైస్తవులుగా జీవించాలంటే వాక్యాన్ని మనం అనుదినము చదవాలి, ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడే మనకు ఈ వాక్యాలన్నీ మనకి అర్థమవుతాయి. నేను 30 సంవత్సరాలు వాక్యాన్ని చదువుతున్నాము. ఒకరోజు 3 అధ్యాయాలు కానీ చదివాను. కానీ ఏ వాక్యాన్ని మనం అలా వాక్యం ఒక చోట ఉంది, ఈ వాక్యం అనేది అర్థం చేసుకోలేక ఏదో గుడ్డిగా నేను కనీసం అంటే ఒక 10 తూర్లు బైబిల్ అంతా చదివింటాను. ఏ వాక్యం ఎక్కడున్నదని నేను అంతగా గ్రహించలేదు. ఎక్కువగా మా భార్య వాక్యాన్ని ఏదన్నా మాట్లాడినా కానీ పలానా చోట ఉంది పలానా చోట ఉందని మా భార్య బాగా చెప్పగలదు. అన్నా నాకు అలాంటి జ్ఞాపశక్తి లేదు, విశ్వాసము తక్కువ, మనుషుల్ని నమ్మడం ఎక్కువ. ఒక సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు సంఘంలో ఏం చేస్తారంటే ఎవరన్నా బాగా బలంగా ఉన్నారంటే వాళ్ళని అధికంగా దూషించడము, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అబ్బా వాళ్ళంతా మంచి విశ్వాసులు కదా అనుకున్నాము, వీళ్ళు ఇట్లనా, ఓహో ఈ సంఘాలు కానీ క్రిస్తవులు కానీ ఈ విధంగానే ఉంటారేమో అనేటప్పుడు ఆ మాటల వల్ల మనము అవిశ్వాసంలోకి ఆ విధంగా నేను ఆ విశ్వాసంలోకి పోయా. ఆ విధంగా పోకూడదు. వాక్యానుసారంగా ఒక మనిషి ఏమవుతున్నాడో ఆయన కోసం ప్రార్థించాలే కానీ ఆయన నమ్మి మనము చెడిపోకూడదు. మనం చేయాల్సిన పని మనం చేయాలి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. అక్కడ సంసోను ప్రార్థన మనము చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథము 15వ వచనము, 15వ అధ్యాయం 18వ వచనం.
సంసోను అక్కడ పోయి యుద్ధం చేసి 1000 మందిని చంపినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తాము. ఆయన యుద్ధం చేసి సోందిపోయాడు, ఆయనకు బలం తగ్గిపోయింది. దప్పిక, మనిషికి నీరు గాలి అవసరము. అలాంటప్పుడు ఆయన నీళ్ళు లేవు, చాలా గొంతు ఆరిపోతూ ఉన్నది. నాకు కానీ గొంతు ఆరిపోయేటప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటాను. ఎక్కువ మాట్లాడినప్పుడు నోరు పిడిసకట్టకొచ్చే వల్ల నేను నీళ్ళు తాగుతూ ఉంటాను. ఆ విధంగా సంసోనుకు జరిగింది. ఆ యుద్ధం చేసి పోరాడి ఆ 1000 మందిని చంపినప్పుడు ఆయనకి నీళ్లు దప్పిగేవుతున్నాయి. అప్పుడు అంటున్నాడు, ఈ సున్నితి పొందని వారి చేతిలో పడవలనా, దేవుని ఎరుగుని చేతిలో నేను సావలనా, నాకు దప్పిక కొని నేను అల్లాడిపోతున్నాను, నాకు నీళ్లు కావాలని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, లెహీలోనున్న ఒక గోతిని చీల్చెను. ఆ నీళ్లు ఆయనకి ఎప్పుడైతే గోతింటి వచ్చాయో ఆ నీళ్ళు తాగి ఆయన బతికాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఏదైనా కానీ ఏది వచ్చినా కానీ అది నష్టమో లాభమో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఆ ప్రార్థించినప్పుడే మనము ఏదైనా దేవుని ద్వారా నుంచి పొందగలగం. సంసోను అక్కడ పోవాల్సిన అవసరం లేదు. సంసోను కాజా దేశానికి, ఫిలిప్ దేశానికి మనకి అది సంబంధం లేదు. అయినా కానీ అక్కడ పోయి ఆయన చేసిన పని మనకి మీరు ఆ న్యాయాధిపతుల గ్రంథం మనం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అక్కడ పోయి వాళ్ళని చంపి వాళ్ళతో మళ్ళీ నేను చనిపోవాలనా అని దేవుని దగ్గర అడిగి దేవుడు సంసోనుకి ఆ ప్రార్థన ఆలకించి ఆయనకి నీళ్ళు ఇచ్చినట్లుగా మనము చూస్తాం. అదేవిధంగా ఆగరు, అబ్రాహాము తన ఆగరును వదిలేసిపోయినప్పుడు ఒక చుచ్చిలో నీళ్ళు, ఒక బ్యాగులో నీళ్ళు ఇచ్చి పంపించినప్పుడు నీళ్ళని అయిపోయినాక ఆగరు కొడుక్కి నీళ్ళు తప్పిగినప్పుడు ఆమె అక్కడ వదిలేసి చెట్టు కింద కూర్చొని నా కుమారుడు చనిపోవటం నేను చూడలేను అని కూర్చున్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక బండ నుంచి నీళ్లు ప్రవాహాన్ని వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూద్దాం. అదే మోసే ఇశ్రాయేల్ జనానికి అడవిలో మాకు తాగడానికి నీళ్లు లేవు అన్నప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు, నీవు పోయి బండ దగ్గర పోయి మాట్లాడు, ఆ బండ నుంచి నీకు నీళ్ళ బుగ్గన రప్పిస్తాను అన్నప్పుడు మోసే ఏం చేశాడు, మాట్లాడకుండా బండని పోయి కట్టెతో కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. అందుకే మోసే నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కదా, అందుకు మోసే కానాను దేశానికి పోలేదు. చెప్పిన మాట వినకుండా కట్టెతో బండ మీద కొట్టినప్పుడు బండలో నుంచి నీళ్లు ఉబ్బినట్లుగా మనము చూస్తాం. అదే 2 దినవృత్తాంతము 20వ అధ్యాయము 20-12. ఇరవై అధ్యాయము 12వ వచనం. యెహోషాపాతు మీదికి అమోనీయులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళని చంపాలని ఉన్నప్పుడు ఆయన అనేక మంది యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనము చూస్తాము. ఆయన ప్రార్థించి ఆయన జయం పొందాడు. ఈ పాఠాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, దేవుని నమ్ముకున్న మనము, మనకి కావాల్సింది సాతాను మన ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు, మన ఇంట్లో బలంగా మనం యొక్క విశ్వాసంలో మనం బలపడుతున్నప్పుడు సాతాను మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఏ విధంగా మనకి సాతాను ప్రవేశించేదని మనకి తెలుసుకుంటాం. ఎందుకంటే విశ్వాసంలో మనం ఉన్నప్పుడు, ఒకరికొకరము సమాధానం ఉన్నప్పుడు, సాతాను ఏదో ఒక క్రియ మూలంగా వచ్చినప్పుడు ఇద్దరి మధ్య, ఒకవేళ భార్య భర్తల మధ్య ఉండొచ్చు, పిల్లల మధ్య ఉండొచ్చు, ఆ కొట్లాటలు అనేది మాటల రూపంగా జరిగినప్పుడు
అప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఒరే మన కుటుంబంలోకి ఒక సాతాను ప్రవేశించింది, ఈ సాతాన్ని మనం తోసివేయాలా, లేదంటే మన కుటుంబము ఇచ్చలి శితాశీతలం అయిపోతుందని మనం గ్రహించాలి. అలాంటి గ్రహించినప్పుడే మనము ఆ ప్రార్థన దావీదు ఏ విధంగా అయితే ప్రార్థన స్థలానికి పోయి దేవుని ప్రార్థించాడో మనము కూడా ఇంట్లో ప్రార్థించి ఆ సాతాన్ని మనము బయటికి పంపేయాలి. ఒకరోజుతో పోయే సాతాను కాదు, ఎప్పుడూ సాతాను మనల్ని పొంచి ఉంటుంది. ఆ విధంగా మనం సాతాన్ని జయించాలా, ఎదురుని జయించాలంటే క్రైస్తవులకి ప్రార్థన ముఖ్యం. అలాంటి ప్రార్థన కలిగి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన అవసరం. ఈ ప్రార్థనలు లేక కుటుంబాలు ఏదో ఒక కారణం వల్ల ఆ కుటుంబంలో అవిశ్వాసులు ఏర్పడుతున్నారు. ఈ కాలంలో తల్లిదండ్రులకి బిడ్డలు చాలా డేంజర్గా మారిపోతున్నారు. బిడ్డల వల్ల విశ్వాసాన్ని కోల్పోతున్నారు. +2 వరకు పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు డిగ్రీ చేసినప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా ఫ్రెండ్షిప్ మాటలు పోయి చెడు అలవాట్లకు పాల్పడిపోతున్నారు. ఆ చెడు అలవాటుకు పోయి తిరిగి వాళ్ళని ప్రభు మార్గంలో తప్పించలేక చాలా తల్లిదండ్రులు వాపోతున్నది మనం చూస్తున్నాం. అలాంటి అవకాశాన్ని మనం ఎప్పుడు ఇవ్వకూడదు. ఆ అవకాశాన్ని ఇవ్వకూడదంటే మనకి యేసుక్రీస్తు ఈ భూమి ఉన్నప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఆయన ఏమి చెప్పాడు, అలాంటివి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా మనము జయించగలం. మనం జయించాల్సింది ఒకటి, ఉదయాన్నే లేచి ప్రార్థించాలి. తర్వాత వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడే ఎలాంటి సాతానైనా ఎలాంటి దృష్టిలైనా మనము జయించగలము. అలాంటి జయం పొందాలంటే మనం ముఖ్యంగా దేవునికి లోబడాలి. దేవునికి లోబడి జీవించినప్పుడే మనం ఏదైనా కానీ పొందగలము అని వాక్యం హెచ్చరిస్తున్నది. ఇంతవరకు ఓపికగా వాక్యాన్ని విన్న పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలుపుతున్నాను. ప్రార్థన చేయాలి అని చెప్పి మనకు మరి అనేక ఉదాహరణల ద్వారా అనేక భక్తులు మరి దావీదును, అదే మరి ఆశ, మోష, అదే మారిగా సంసోను వీళ్ళ గురించి మనకు చక్కగా వివరించిన సహోదరులకి క్రీస్తునామమున వందనం తెలుపుతున్నాను. ప్రభుబల కార్యక్రమము, ఈ కార్యక్రమాన్ని మన మధ్యన సహోదరులు సాత్విక జరిపించాలని కోరుతున్నాము. మనము సిలువ గీతము 122 పాడుకున్నాం. సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో నీ మేను నిలచన మేకులతో బరువుతో నీ తనువు
వరిగనే వేదనతో సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా మూండ్లతో నీ మకుటం అల్లనే నీ తలపై చిరకతో నీ దాహం తీర్చునా ఈ లోకం సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా ప్రక్కలో బల్లముతో గ్రాకునా పొడచేరా రక్తమే సిందేనా శాంతమే మిగిలేనా సిలువలో 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 నా సిలువలో యేసు ప్రభు శ్రమలలో క్రీస్తు మహా జాలి లేని మా కోసం ఏలనో ఈ సహనం సిలువలో 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 శ్రమలలో 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 నలిగేవా తండ్రి అయిన దేవుని ఈరోజు ఆత్మను సత్యంతో స్తుతించి ఆరాధించి మహింపరుస్తా వచ్చిన ప్రభునామం మీ అందరికీ పరమానం అందరం తెలియజేసుకుంటున్నాను. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు వాక్యం చదువుకొని ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తము గూర్చియు అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు యొక్క రొట్టె కొరకు సాధు రవి గారు వచ్చి ప్రార్థించవలసిన కోరుచున్నారు. మహాపరిశుద్ధుడు గొప్ప తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు కాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చట్లు భూమి మీద నెరవేరును కాక. తండ్రి, అదే నా ఉదయకాలం సమయంలో తండ్రి ఈ సంఘంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి, నేను ముఖ్యంగా తండ్రి ప్రభుత్వాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి.
తండ్రి నైనా మీ పిలుగుమైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపి తండ్రి మా పాపాల కొరకు తండ్రి శిలువలో బలైన తండ్రి తండ్రి అదే మరి తండ్రి మీ ప్రభు ఒక శరీరం తీసుకునేటప్పుడు శరీర సిద్ధంగా తండ్రి మా మధ్యలో రొట్టెను తండ్రి శరీరం రొట్టెను తీసుకునేటప్పుడు మమ్మల్ని పరీక్షించుకొని ఈ రొట్టెలో పాల్పొంది తెలియజేయండి తండ్రి నైనా ఈ ప్రభుదైన పొందిన పరిశుద్ధన తండ్రి రాబో పరిశుద్ధన వరకు మాకు తోడు ఉన్న తండ్రి ప్రార్థన మీ పిలుపుకొని యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి ఆమేన్. ప్రభు యొక్క రక్తం కొరకు సోదరు గొందయ్య గారు వచ్చి ప్రార్థించవచ్చని కోరుచున్నాను. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలుస్తున్నాను. తను మీ ప్రియకుమారుని లోకానికి పంపించి మాకు ఈ బలియాగాన్ని అర్పించిన మీ గొప్ప సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాము. ఈ పాత్రను మా కొరకు ఆశ్రయించండి, దీవించండి, మా పొరపాటు తప్పును దాతో క్షమించండి. మీరు అక్కడి వరకు మేము నమ్మకం జీవించినట్టు సాయం చేయండి. ఈ కొద్ది ఫోన్ క్రీస్తు పెట్టి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకుందాం. పరలోకమందున నా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపతి క్షేమంగా నడిపించి మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి, మా ప్రభు చెప్పినట్టు తండ్రి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ తండ్రి మేము పాటిస్తున్నాం తండ్రి. ఆయనకు మరణానికి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. తండ్రి మేము ప్రతి ఒక్కళ్ళం తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి, ఆ తర్వాత తండ్రి చేయవేసుకుని నమ్ముచున్నాం తండ్రి. తండ్రి మీరు మాకు అనుగ్రహించిన తండ్రి పరిశుద్ధాత్మ యొక్క వారాన్ని తండ్రి మేము కాపాడుకుంటానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి లోకంలో మాకు ఎదురయ్యే తండ్రి సాతాను యొక్క శోధనల్ని జయించటకు మీ వాక్యాన్ని తండ్రి మాకు తండ్రి మాకు గుర్తు చేస్తూ తండ్రి, తండ్రి మేము ప్రతి ఒక్కళ్ళం తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము
మేము ఎదిరిస్తానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి వచ్చే వారం తండ్రి మళ్ళీ మేము ప్రభు యొక్క బలలో చేవేస్తానికి తండ్రి మేము యోగ్యతగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచు ప్రభుని యేసుక్రీస్తు రాజు నామంలో అడుగుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని హెచ్చరికల ద్వారా ప్రభువుల కార్యక్రమం జరిపించిన సహోదరులకి పంచిపెట్టడానికి సహకరించిన సహోదరులు క్రీస్తునామమున వందనం తెలుపుతున్నాను. ఇప్పుడు కానుకలు పాట నంబర్ 347 కానుకలు సహోదరులు రవి కానుకలు పోగు చేస్తారు. కానుకలు ఇప్పుడు ప్రార్థించండి కోరుచున్నాను. పాట నంబర్ 347. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మానుగనార్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు నార్పణలు ప్రేమకృతజ్ఞతలు అభయ ప్రదానములు విభునకు నీయుడి విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. ప్రార్థన. పరలోకం ఉందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ చిత్తం పరలోకం మందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. అదే మా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సంఘం కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మరొక అవకాశం ఇచ్చిన వందనాలు తండ్రి. తండ్రి నేను ముఖ్యంగా ఉంది కానుక గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కొంచెంగా విత్తువారు కొంచెంగా పంట కోయిను, ధారాళంగా విత్తువారు ధారాళంగా పంట కోయిను. అదే ధారాళంగా ఇచ్చి మాకు తెలియజేసింది. కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. పూజ చేసిన కానుక సంఘ అభివృద్ధి కొరకు వాడుకున్నది తెలియ జ్ఞానం చేసింది. ప్రార్థన విప్పిరుకొని యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు పోగు చేసి కానుకల నిమిత్తం ప్రార్థించిన సహోదరులకి క్రీస్తునామమున వందనం తెలుపుకుంటున్నాము. సంఘ ప్రకటనలు మనకు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. మరి సమయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని సమయానికి మనము కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాము. తర్వాత మన సహోదరులు వైజాగ్ వెళ్ళారు ఫ్యామిలీతో. మరి వారి ప్రయాణంలో రాబోయే ప్రయోజనంలో మనతో కలుసుకుని ఆరాధించలాగా మరి వారి ప్రయాణం కొరకు కూడా మనము మన వ్యక్తిగతంగాను సంఘంగాను మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత ఈరోజు రాని సహోదరులు జాన్సన్, సహోదరులు ప్రేమ్ కుమార్, సహోదరులు డానియల్ రాబోయే ప్రయోజనంలో మనతో కలుసుకుని ఆరాధించలాగా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఎండ తీవ్రత వల్ల ఎవరు అనారోగ్యం కాకుండా మరి ఈ వాతావరణాన్ని గురించి కూడా మన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవి సంఘ ప్రకటనలు. ముగింపు ప్రార్థనగా మన మధ్య ఉన్న సహోదరులు గంగప్ప గారు వచ్చి మనల్ని ప్రార్థించి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. అవకాశం ఇచ్చిన సంఘానికి వందనం. ప్రార్థించుకుందాం. ఆకాశం మహాకాశములకు సృష్టికర్తమైన యెహోవా, పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అబ్రహాం దేవా, ఈసాకు దేవా, యాకోబుల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ కుమ్మరేస్తారు మీకు ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం దేవా. ప్రార్థించేందుకు మొరపెట్టడానికి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు మీ కుమార దినము
మీ కుమారుని ఆలయానికి వచ్చి మీ కుమార్ ద్వారా మేము ఆత్మతో సత్యంతో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు కనుక మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారో మీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. అలాంటి ప్రేమ కలిగి మేము కూడా జీవించేందుకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నామప్పా. నేను ఈరోజు వాక్యాన్ని విత్తబడిన వాక్యాన్ని అది ఫలించి నేను అది నూరంతలయ్యి నేను విన్న వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంలోనూ భక్తిలోనూ సాగేందుకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నామప్పా. లూదియా భక్తిరాలు భయభక్తులు కలిగిన స్త్రీకి పౌలు మాటలు వినడానికి దేవా మీరు ఆమె హృదయాన్ని తొడిచిన తండ్రి. ఈరోజు కూడా ఈ వాక్యాన్ని వినడానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాలు మీరు తొడిచినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. క్రైస్తవులమైన మేము మీ బిడ్డలం అనిపించుకుంటున్న మేము చెడుకు దూరంగా ఉండి మంచిని అత్తుకొని జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామప్పా. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు శ్రమలో నేను దేవుడై ఉంటానని చెప్పినారు తండ్రి. అవునప్పా, మా శ్రమల్లోనూ మా ఇబ్బందుల్లోనూ మా ఇరుకుల్లోనూ మా రాకపోకల్లోనూ మా చేసే పనుల్లోనూ ప్రతి ఒక్క దాంట్లో మీరు తోడుగా ఉండి ఇదనైనా గతించిన వారం నుంచి ఈ వారం వరకు మీ కుమార యేసు ద్వారా మా చల్లటి రెక్కల సన్నిధిలో కాపాడి ఈరోజునైనా మీ కుమార దినాన మీ కుమారాల ఆయనకి రప్పించి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునప్పా, సాతాను శోధనల నుంచి మమ్మల్ని రక్షించండి. సాతాన్ని ఎదిరించాలంటే ఒక ప్రార్థన అవసరము. అలాంటి ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క విశ్వాసికి కలిగి మనము దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్న వాళ్ళము, మనం దేవుని మార్గంలో నడవాలి. ఆయన ఏ కట్టెలైతే మనకి ఇచ్చి ఉన్నాడో అది మనము నెరవేర్చాలి అని ఒక ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలో కలిగేందుకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నామప్పా. కృపా కనికరంగల తండ్రి, అడుగుము ఇస్తానన్నారు తండ్రి, అడుగుతున్నామప్పా. పశుతాత్మ దేవుని సహాయాన్ని ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. నా యందు మీరు నీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అది అనుగ్రహింపబడను అన్నారే తండ్రి. అవునప్పా, మాకు ఇష్టమైనది ఏమి లేదు నైనా. మీ కృప, మీ దయ, మీ కనికరం మా మీద ఉంచినారు తండ్రి. అదేవిధంగా మేము ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామప్పా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో యెహోవా యందు భయభక్తుల వారి ఎడల కృప అధికంగా ఉండునని మీరు చెప్పిన ప్రకారంగా అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగి ఉండి మీ కృపను మేము పొందే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామప్పా. కృపా కనికరంగల దేవ, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మహాకాశం నుంచి మీ కుమారుని భూమి మీదకి పంపించి ఈ కుమారుడి భూమి మీద ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేసి మీ చిత్తాన్ని నెరవేర్చి మీ చిత్తానుసారంగా కలవరిశీలో బలైనాడే దేవా. అవును తండ్రి, పరలోకున్న తండ్రి పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీ కుమారుని రక్తం శరీరంలో మేము పాలు పొందుకున్నామే తండ్రి. అవును తండ్రి, ఇదోనైనా ఈరోజు మీ కుమారుని శరీరక్తాలు పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డని పేరుని ఆశీర్వదించప్ప. ప్రతి ఒక్కరికి నీ కృప, మీ దయ, కనికరం ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరు మనం పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలా, ఆయన అడుగుజాడలో మనం నడచాలా అని ప్రతి ఒక్కరికి కలిగేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అప్ప. అవును తండ్రి, మా పితరులతో మాట్లాడిన దేవుడు కదా తండ్రి, మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయంలో ఎప్పుడూ మంచిదే ఉండి చెడును తీసివేయమని ప్రార్థిస్తున్నాం అప్ప. కృపగల దేవుడు తండ్రి, అడగండి ఇస్తానని చెప్పిన దేవుడు తండ్రి. అవునప్ప, మేము అడుగుతూనే ఉన్నాం తండ్రి. దేవా, మీకు స్తోత్రం అప్ప. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. యవన బిడ్డలనైనా సృష్టికర్తని మరవకుండా ఎప్పుడు మీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఆశీర్వదించండి. ముఖ్యంగానైనా తల్లిదండ్రులు లోబడాలి, దేవభక్తిగా జీవించాలి. అలాంటి జీవించేందుకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాప్ప. ముఖ్యంగానైనా 10వ తరగతి రిజల్ట్ వచ్చినాయి, +2, +1 రిజల్ట్ వచ్చినాయి నైనా. పాస్ అయిన వాళ్ళ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాప్ప. మీరు తోడుగా ఉండి మార్కులు వచ్చే వాళ్ళు చదివిన చదువు మర్చిపోకుండా వాళ్ళకి జ్ఞాపకశక్తిని మీరు దయచేసినారు నాయన. అదుకు ఆవుపడుతుంది. మంచి విశ్వాసాన్ని దయచేయండి,
భయభక్తులు దయచేయండి. దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ఒక విశ్వాసం నమ్మం వాళ్ళలో కలిగి భక్తిగా జీవించేందుకు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామప్పా. అవును తండ్రి, నశించి నరకాన్ని ఎవరూ పోకూడదని మీ చిత్తమే ఉన్నదయ్యా. ఆ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరు మార్మల్సి పొందేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నావు నాయన. అవును తండ్రి, నీవు దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడని మీ వాక్యం చెలవిచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్కరు మేము నమ్మి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నేను విశ్వాసంలో భక్తిలో సాగాలని మాకు ఒక ఆశ తండ్రి. ఆ విధంగా సాగాలంటే మీ యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నామప్పా. ఇదో నేను ఈరోజు మీ వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ కృప మీ దయ కనికరం వాళ్ళ మీద ఉంచమని, ఎల్లప్పుడూ మీరు తోడుగుండమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనచ్చు. నిశ్చితమైతే మరొక ప్రభుదినం వరకు మీ కుమారు చల్లటి రెక్కల సన్నిధిలో కాచి కాపాదని నమ్ముట వలని నమ్మువానికి సమత్యమే సాధ్యమైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమీన్.